ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ తను నిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, రైతు కంట నీరు చూడనై
విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్డు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. స్టేజ్ మీకు రావాలని కోరుతున్నా. రైతులంతా స్టేజ్ మీకు రావాలని కోరుచున్నా. ఈ బాధ రైతుకే తెలుస్తుంది. నేను ఇంగ్లీష్లో కాదు తెలుగులో మాట్లాడుతున్నా. గట్టిగా ఒక రైతు గురించి నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. మీ రైతులంతా ఇక్కడ రావాలి. చేసిన వాళ్ళంతా ప్లీజ్ స్టేజ్ కమింగ్. అక్కడ కూర్చుంటే నాకు ఒళ్ళంతా పులిపించింది, మాట్లాడాలనిపించింది. మీరంతా ఏమనుకోకుంటే తప్పు మాట్లాడితే క్షమించండి. రైతు కష్టాలు ఈయన నిజంగా చూపించండు. మీకు అందరూ తెలుసు. ఇక్కడ మీకు డ్యాన్స్ చేసిన వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చింటే బాగుంటుంది. దయచేసి ప్లీజ్ మేడం. గోవర్ధన్ సార్ అంట. 9th class boys, come on to the dais. And Govardhan sir. గోవర్ధన్ సార్. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా నేను. ఎందుకంటే రైతు బాధలు ఏం చెప్పలేము, అందుకోసమే. అందరూ రైతు థ్యాంక్ యూ సార్. ఓకే. ఎదురీడి పోరాడతారు శత్రువు గుండెకి. రైతు లాస్ వచ్చినా సరే ఈ పంటలో మళ్ళా పండించాలి, ఈ పంట మళ్ళా పండించాలి. ఒక జూదంలాగా ఆడుతూ లాస్ట్కు ఆయన పురుగుల మందు చాగి సరే కాపాడాలి నా దేశాన్ని అనే ఒక శక్తితోటి. ఎంత కష్టం ఉంది రైతు అంటే నాకు తెలుసు. మా నాయన కూడా రైతు, నేను కూడా రైతు. జై జవాన్. ఫోటో తీసినవరా?